బ్రేకింగ్ చూస్తున్న మంచిర్యాల పట్టణంలోని 23వ వార్డ్ సంజీవయ్య కాలనీ కౌన్సిలర్ రామగిరి బానే సొంత పనులకు ఇంట్లో పనులకు మున్సిపాలిటీ కార్మికుల్ని వినియోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది. కార్మికులతో ఇంట్లో పనులతో పాటు కారు తుడిపించడం వంటి పనులు చేయించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కార్మిక సంఘం నాయకుడిని అని చెబుతూ కార్మికుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకి చెందిన రేషన్ షాప్ నుండి బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటున్నట్లు కూడా పలువురు కార్మికులు స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్మికులు ఇంట్లో పనులు చేస్తున్న కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అది చూసిన పట్టణ వాసులు కౌన్సిలర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ వీడియోలు రెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, మంచిర్యాల పట్టణ కౌన్సిలర్ తీరు పట్టణవాసుల్లో కొంచెం అసహనం వ్యక్తమవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మంచిర్యాల జిల్లా పట్టణ కేంద్రంలోని 23వ వార్డు సంజీవయ్య కాలనీకి చెందిన కౌన్సిలర్ రామగిరి బానేష్ తన ఇంట్లో పనులకు మున్సిపల్ కార్మికులను వినియోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది. కార్మికులతో ఇంట్లో పనులతో పాటు కారు తుడిపించడం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిన్న కారు తుడిపిస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమ కాలనీలో చెత్త పేరుకుపోయినా పట్టించుకొని కౌన్సిలర్ తన ఇంట్లో మాత్రం మున్సిపల్ కార్మికులతో పని చేయించుకుంటున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వార్డు కౌన్సిలర్ బానేష్ తీరు మాత్రం మారలేదు. దీంతో ఆగ్రహాన్ని మంచిర్యాల జిల్లా సంబంధించిన ప్రజలైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్థానిక కౌన్సిలర్ బానేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కిరణ్ భాయ్. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.